అనుకోవచ్చు మాకేం పని పాట లేకుండా మేము ఇక్కడికి వచ్చామని. కాదండి, మేము మా పనులు మానుకొని నశించిపోతున్న మీ అందరి కొరకు మరి దేవుని ప్రేమను మేము చాటి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాం. ప్రతి మానవుడు మరణించవలసిందే, మట్టి మట్టి కలిసిపోవాల్సిందే. కానీ నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ప్రియురాల ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా. లోకమనే యాత్రలో విశ్వాసమనే నా తోనెలు, లోకమనే యాత్రలో విశ్వాసమనే నా తోనెలు, ఉన్నాను యేసయ్యా నీకోసమే నా నిరీక్షణ, నీకోసమే నా నిరీక్షణ, లోకమనే యాత్రలు విశ్వాసమనే నా తోనెలు. తుఫాను ఎగసి పడత్రోసి సమయాన సుడిగుంటాలెరేగి చుట్టుముట్టే సమయాన మీ విలువైన సమయాన్ని కొద్దిసేపు దేవునికి కేటాయించి దేవుని మాటలు వినాలని ప్రేమతో తెలియచేస్తున్నాం. దయచేసి గమనించండి. దేవుని ప్రజలారా, దేవుని మాటలు విలువైనవి, అవి మనల్ని బ్రతికిస్తాయి. నైనా కొద్దిసేపు పాటల ద్వారా మీరు మహిమ పొందండి. దేవా సువార్త పరిచర్య ద్వారా ప్రజలకు కావలసిన సువార్త మాటలు మీ బిడ్డల నుంచి మీరు మాట్లాడండి. కరెంటుని, వాతావరణాన్ని, సౌండ్ సిస్టాన్ని స్వాధీనంలో ఉంచుకోండి. ఎవరైతే నాయన స్తోత్రం శబ్ద యంత్రం ద్వారా మీ మాటలు వింటున్నారో వారి జీవితాల్లో రక్షణ కార్యం మీరు జరిగించండి. ఆది అంత మీ భారం ఎత్తి నడిపించండి. ప్రతి చీకటి అపవాది శక్తులను బంధించండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, మీ ప్రాంత ప్రజలను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గ్రామస్తులకు, మనుషులకందరికీ ఏకైక రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న సమయంలో మీకు శుభములు తెలియజేస్తున్నాం. ప్రేమికులారా, మనుషులను ప్రేమించి ఈ లోకానికి ఒక స్నేహితుని వలె, ప్రాణ స్నేహితుని వలె ప్రాణం పెట్టిన యేసే ప్రేమను మీకు తెలియచేయడానికి మేమందరం కూడా సుదూర ప్రాంతాల నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, ఆయా ప్రాంతాల నుంచి మేము మధ్యకు వచ్చాం. ప్రేమికులారా, కనుక గ్రామస్తులైన మీరందరూ కూడా యేసుక్రీస్తు యొక్క ప్రేమ సువార్తను, ఆ పాటలను, దేవుని మాటలను వినవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ స్థలానికి ఆహ్వానిస్తున్నాం. ఓ నేస్తమా ఈ
శుభవార్త తెలియనా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియనా నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియనా. అవును ప్రియమైనోడా, మనుషులమైన మనందరిని ప్రేమించి తన అపారమైన ప్రేమను మన పట్ల తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా తెలియపరిచిన యేసే ప్రేమను గురించి మీకు వివరించబోతున్నాం. ఈ శుభవార్త తెలియనా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియనా నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియనా నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియనా నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియనా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియనా నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియనా నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియనా నిన్ను రక్షించువారు యేసయ్యేనని సత్యం తెలియనా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా మేడలు అన్నీ కూల్చినా నీవు నమ్మిన వారే మోసంతోని గుండెనే చీల్చినా నీ సొంత జనులని ఆశల మేడలు అన్నీ కూల్చినా ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా నిన్ను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియనా నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా నిన్ను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియనా నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియనా
నిన్ను రక్షించువాడు యేసయ్యేనని. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా. హల్లెలూయా. మీకు ఒక శుభ వర్తమానం. యేసు ప్రభు మీ ప్రాంతాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. సువార్తల పరిచర్యలో భాగంగా దేవుడు ఈరోజు మన ప్రాంతానికి దైవ సేవకులను తీసుకుని వచ్చారు. దేవుని మాటలు వినండి, దీవెనలు పొందండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మన మధ్యలో నీలిమా సిస్టర్ గారు ఉన్నారు. దేవుని సత్యాన్ని, యేసుక్రీస్తుని గురించిన కొన్ని మాటలు మీకు తెలియచేస్తారు. మీరు దేవుని మాటలు వినాలని ప్రేమతో తెలియచేస్తూ సమయాన్ని అక్కగారికి అప్పగిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండి, వినండి, రక్షణ పొందండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. ప్రాంతానికి రావడం నిజంగా మాకెంతో సంతోషకరం. ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం అన్నది అది ఇంకా ఎంతో ఆనందకరం, ఆశీర్వాదకరం అని నేను నమ్ముతున్నాను. మరి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నన్ను ఈ ప్రాంతానికి ఆహ్వానించినటువంటి మా ప్రియ సహోదరుడు మల్లికార్జునరావుని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి వచ్చిన మీరందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు. నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు, అంటే 13 సంవత్సరాల వయసులో, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని నా హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. నా తల్లిదండ్రులు ఇద్దరు 4 తరాల నుంచి క్రైస్తవులుగానే ఉన్నారు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన దాన్ని. వేరే మతాల గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ మా నాన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశాడు కనుక మేము అన్ని మతాలని, అన్ని కులాల్ని సమానంగా చూడటం మాకు చిన్నప్పటి నుంచి నేర్పించబడింది. నేను అన్నాను, నా తల్లిదండ్రులు, మా పితరులు చెప్పినటువంటి దేవుణ్ణి నేను ఎందుకు వెంబడించాలి, ఆయన ఎందుకు నేను కొలవాలి? నిజమైన దేవుడు ఎవరో ఆ దేవుడినే నేను వెతుకుతాను, ఆ దేవుడినే నేను వెంబడిస్తాను. ఏ దేవుడైతే నన్ను దర్శిస్తాడో, ఏ దేవుడైతే నాతో మాట్లాడతాడో ఆ దేవుడినే నేను వెంబడిస్తానని చెప్పి, ఎలాగో క్రైస్తవ కుటుంబంలో ఉన్నాను కనుక యేసు గురించి నాకు ఇదివరకే అంతో ఇంతో అవగాహన ఉంది కనుక నేనేం చేశానంటే, నా హృదయంలో ఎటువంటి ఆటంకాలు పెట్టుకోనకుండా మరి ఇతర ఉన్నటువంటి హిందూ మతాన్ని కానీ ముస్లిం మతాన్ని కానీ వెతకడం నేను మొదలుపెట్టాను. కానీ దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు నా ముందర ప్రత్యక్షమై, అమ్మ ఎందుకు నువ్వు వెతుకుతున్నావు, నేనే నిజమైన దేవుడు, నేనే నాకు ఎన్నడూ చెప్పలేదు, నా ముందర ఎన్నటికీ రాలేదు కూడా. నేను ఈ వెతుకులాటలో మరి 3 సంవత్సరాలు గడిచింది. 3 సంవత్సరాలు గడిచిన తర్వాత నా జీవితం మహాపతనానికి దిగజారింది. ఎందుకంటే నాలో భయంకరమైనటువంటి కోపము చోటు చేసుకొని మనుషులందరి నుంచి దూరం అయిపోవడం మొదలుపెట్టినప్పుడు ఒకరోజు మీటింగ్లో ఇలాగని నన్ను పిలిస్తే నేను వెళ్ళలేదు. నేనన్నా, నాకు తెలుసు మీరు నన్ను పిలిచి యేసు గురించి చెప్తారు, నాకు ఇష్టం లేదు వినటం అన్నా. కానీ నా స్నేహితురాలు నన్ను బలవంత పెట్టడం వలన నేను ఆ మీటింగ్కి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ నేను యేసు గురించి వింటున్నాను కానీ నా జీవితాన్ని నేను మార్చుకోలేదు. కానీ ఎప్పుడైతే ఆయన సిలువ గురించి వార్తని చెప్పారో ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు నా హృదయంలో కార్యం చేసి నేను నా పాపాలు ఒప్పుకొని నా జీవితాన్ని ఆ రోజు ఆయనకి సమర్పణ చేయటానికి మరి నాకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఆయన నన్ను అలాగా మరి మార్చాడు కనుక నేడు మీ ఎదుట నేను సజీవురాలుగా నిలబడి, ఆ సజీవుడైనటువంటి దేవుడు జీవితాలు మార్చేటువంటి దేవుడు, కులాలు మతాలు మార్చే దేవుడు కాదండి. ఆయన జీవితాల్ని, మనిషిని మార్చేటువంటి దేవుడు, మనిషి బ్రతుకుని మార్చే దేవుడు, మనిషి గమ్యాన్ని మార్చేటువంటి దేవుని గురించి సాక్షిగా నిలబడి మీ ఎదుట నేను మాట్లాడగలుగుతున్నాను. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఒకవేళ కానీ ఆ 16 సంవత్సరాల వయసులో దేవుడు కానీ నన్ను దర్శించుకుంటే నేను ఎప్పుడో ట్రైన్ కింద పడి చనిపోవాల్సిన మాట. ఎప్పుడో మరి ఆ యొక్క ఏమంటారు స్లీపింగ్ పిల్స్ అంటే నిద్ర మాత్రలు వేసుకొని చనిపోవాలని, ఆత్మహత్యలు చేసుకోవాలని విపరీతమైన కోపముతో, మనుషుల మీద ద్వేషముతో చనిపోవాలనుకున్నటువంటి నన్ను
దేవుడు నన్ను బ్రతికించాడు. దేవునికి స్తోత్రాలు కలుగాక. ఈరోజు సజీవురాలుగా మీ ఎదుట నిలబడి ఉన్నా. ఆయన జీవితాన్ని మార్చేటువంటి దేవుడు నా జీవితాన్ని మార్చాడు కనుక నేను మీ వద్దకి ఆయన గురించి చెప్పడానికి వచ్చా. ఆ రోజు నాకు చెప్పబడిన మాటలు ఏంటంటే, అక్రమముగా నడుచుకున్నటువంటి మనల్ని బట్టి ఆయన గాయపరచబడ్డాడు. నిజంగా మనము అక్రమం చేస్తున్నటువంటి వారు, క్రమము లేనటువంటి జీవితాన్ని జీవించేది మనుషుడు కానీ దేవుడు కాదు. అయితే అక్రమంగా జీవిస్తున్న నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు, నీ కొరకు ఆయన గాయపరచబడ్డాడు. మరి మనము చేస్తున్నటువంటి దోషములను బట్టి ఆయన మరి మొత్తబడ్డాడు, ఆయన నలగొట్టబడ్డాడు. చూడండి ఎంత భయంకరమైన విషయమో. మరి మన పైన రావాల్సినటువంటి దోషము ఆయన భరించాడు. సిలువలో మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆ సిలువలో మరి ఆ యొక్క పనిష్మెంట్ భరించాల్సింది నువ్వు నేను, కానీ మన బదులుగా ఆయన భరించాడు. ఎందుకు ఇదంతా చేశాడు అంటే, నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు కనుక. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించడం అంటే నిన్ను నన్ను ప్రేమించడమే. దేవుడి లోకాన్ని ప్రేమించి మనము నరకానికి పాత్రలు కాకుండా ఉండాలని చెప్పి దేవుడు ఆయన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించింది ఈ లోకాన్ని తీర్పు తీర్చడానికి ఎంత మాత్రం కాదు, కానీ ఈ లోకాన్ని రక్షించడానికి. ఎవరి ద్వారా? తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి పంపించారు. ఎందరైతే ఇప్పుడు యేసు క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే ఈయన నమ్ముతారో వారందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించడానికే, వారి పాపాలని క్షమించడానికే దేవాది దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించున్నాడు. కేవలం మన పాపాలకి క్షమాపణ ఈ యేసు క్రీస్తు ద్వారానే మనకు క్షమాపణ దొరుకుతుంది, కానీ ఇంకా వేరే ఏ నామంలో మనకు క్షమాపణ లేదన్నది ప్రియులారా నేను మీకు ఈ రోజు తెలియజేయాలనుకుంటున్నాను. నా పాపాలు క్షమించబడ్డాయి, నా పాపాలు క్షమించబడ్డాయినటువంటి నిశ్చయత నాకుంది కనుక నేను మీ ఎదుట ఈరోజు నిలబడుతున్నాను. ఒకవేళ నా పాపాలు క్షమించబడలేదని నిశ్చయత నాలో లేకుంటే నాలో సమాధానం ఉండేది కాదు, నాలో ప్రేమ అనేది ఉండేది కాదు. నాలో ఇప్పుడు ఆ యొక్క క్షమాపణ అన్నటువంటి నిశ్చయత ఉంది కనుక దేవుని ప్రేమ నా హృదయంలో ఉంది. దేవుని నేను చేరుకుంటా. ఈరోజు నేను చనిపోయినట్లయితే నేను దేవుని యొద్ద ఉంటానన్నటువంటి నిశ్చయత నాకుంది. నేను నరకానికి వెళ్ళను కానీ పరలోక రాజ్యానికి వెళ్తానన్న నిశ్చయత నాకుంది. ప్రతి మతము ప్రతి కులము నమ్ముతుంది పరలోకం అనేది ఉంది, స్వర్గం అనేది ఉంది, పాతాళములో నరకం అనేది ఉందని ప్రతి కులము నమ్ముతుంది, ప్రతి మతము బోధిస్తుంది. మన యొక్క పాపములను బట్టి మనం పరలోక రాజ్యాన్ని అనగా స్వర్గానికి వెళ్ళలేమని చెప్పి ప్రతి మతంలో కూడా చెప్పబడుతుంది. కనుక ప్రియులారా, యేసు క్రీస్తు నామంలో మాత్రమే మనకు రక్షణ ఉంది. ఎందుకనంటే మనిషి పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందుకోలేక దేవుడి నుంచి దూరం అయిపోయి ఉన్నాడు. మనిషి పాపాన్ని బట్టి దేవుడి నుంచి దూరం అయ్యాడు కనుక ఆ పాపాన్ని మన యొక్క మంచి క్రియల వల్ల, మన దాన ధర్మాల వల్ల మనం ఆ పాపాన్ని మన నుంచి దూరం చేసుకోలేము. మనము పరిశుద్ధుడైనటువంటి దేవునికి సమీపంగా మారలేము. కానీ ఎప్పుడైతే మన కొరకు ఒక పరిశుద్ధమైన రక్తం చిందించబడుతుందో, మనిషి పాపాలు పోవాలంటే పరిశుద్ధమైన రక్తమే చిందించబడాలి. మరి ప్రతి మనిషి పాపము అపవిత్రమైనదైతే పరిశుద్ధమైన రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? దేవాది దేవునిది మాత్రమే పరిశుద్ధమైన రక్తం. ఆయన ఆత్మస్వరూపమైన దేవుడైతే, సర్వంతర్యమే అయితే, ఆయన సమస్తము వ్యాపించినటువంటి దేవుడైతే ఆయనకి రక్త మాంసాలు ఎక్కడివి? కానీ ఆయన మన కొరకు నీ వలె నా వలె రక్త మాంసాల్లో ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కన్యకైనటువంటి మరియ గర్భమున పుట్టి ఆయన ఈ లోకంలో నీ కొరకు నా కొరకు రావాల్సి వచ్చింది. వచ్చి తన యొక్క ప్రాణాన్ని శిలువ పైన మరి ఆయన పెట్టవలసి వచ్చింది. అందుకనే మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మనము చేస్తున్నటువంటి దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం కనుగాక. ఆ రోజు ఆయన నలుగొట్టబడి, ఆయన గాయపరచబడి, ఆయన మొత్తబడి, ఆయన చంపబడ్డాడు కనుక ఈరోజు నీకు నాకు నిరీక్షణ ఉంది. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు, మరణపు ముళ్ళని విరిచినటువంటి దేవుడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని సవాలు చేసినటువంటి దేవుడైనాడు. దేవునికి స్తోత్రం కనుకనే ఈరోజు నీవు నేను ఆయనని నమ్మినట్లయితే, ఆయనని అంగీకరించినట్లయితే మన జీవితంలో కూడా ఈ మరణం అనేది కొట్టివేయబడుతుంది. ప్రతి మానవుడు మరణించవలసిందే, మట్టి కలిసిపోవాల్సిందే. కానీ నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ప్రియురాల ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నాయన, ఈరోజు ఈ యొక్క మాటని ఒక్కసారి ఆలోచన చేయండి. మనుషులుగా ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు మనం అన్ని చేయగలమన్నటువంటి గర్వం, మనం అన్ని చేయగలం, ఏదైనా సాధించగలమన్నటువంటి అహంకారం మనలో ఉంటుంది, ధైర్యం మనలో ఉంటుంది. ఎవరిపైనా నేను ఆధారపడవలసిన అవసరం లేదనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే వయసు అయిపోతుందో, ఎప్పుడైతే
మంచానికి నువ్వు పరిమితమైపోతావో, ఎప్పుడైతే ఒక అనారోగ్యముతో నువ్వు మంచానికి పరిమితమైపోతావో, అప్పుడు ఇతరుల మీద ఆధారపడవలసి వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది జీవితం అంటే ఏంటి అని. కానీ నేను ఒక మాట చెప్తా, ఎంతవరకు నువ్వు బ్రతికి ఉంటావో నీకు తెలీదు. ఈ రోజు బ్రతికి ఉన్నటువంటి మనము కన్ను మూసేసరికి మనం మరణించవచ్చు, ఏమైనా జరగచ్చు. మనకి ఏది కూడా గ్యారెంటీ లేదు. ఈ లోకంలో శాశ్వతమైనది కాదు మన జీవితం. బుడగ వంటి ఈ జీవితాన్ని ఎప్పుడైనా ఆర్పివేయబడచ్చు ఈ జీవితం. కానీ నీ యొక్క దేహములో నీ బొందలో ప్రాణం ఉన్నప్పుడే, నీ బొందలో ప్రాణం ఉన్నప్పుడే నువ్వు సత్యాన్ని తెలుసుకో, సత్యాన్ని గ్రహించు, సత్యాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయి, ఆలోచన చేయి. నేను మరి ఒక మతాన్ని బోధించడానికి ఇక్కడ నిలబడలేదు. ఏ మతం కూడా మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్లేదు. ఏ మతం కూడా పరిశుద్ధుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుని దగ్గరికి మనం చేర్చలేదు. ఇది మనం గమనించుకోవాలి. అనేకమైన మార్గాలు లేవు, కానీ ఒకే ఒక మార్గం ఉంది, అదే యేసుక్రీస్తు అన్న మార్గం. అందుకనే ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా తప్ప మీరు తండ్రి దగ్గరికి చేరలేరని చెప్పాడు. ఎందుకు ఆయన ఆ మాట చెప్పగలిగినాడు? ఎవ్వరు కూడా అలాగన ఈ యొక్క లోకంలో చెప్పలేకపోయారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే, ఆ వాక్కు శరీరధారి మనుషుల మధ్యన సంచరించినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు వారు మాత్రమే మాట చెప్పగలిగినారు. ఎందుకంటే ఆయన మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మాత్రమే తన దేహాన్ని, తన రక్తాన్ని కార్చాడు మన కొరకు సిలువ పైన. ఆయన మాత్రమే మరణాన్ని సైతం జయించి తిరిగి లేచిన విజయవంతుడిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే ఆయన మాత్రమే మార్గమైనాడు. అందుకే ఆయన మాత్రమే సత్యము. ఇంకోటి వేరేది ఏది కూడా సత్యము కాదు. ఆయన మాత్రమే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనలో ప్రకాశిస్తుంది, ఈ లోకంలో కూడా ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి మనుషులు చేసేటువంటి పాపానికి జీతం మరణం. కానీ యేసుక్రీస్తు యందు దేవుడు మనకు ఒక కృపావరం, నిత్య జీవాన్ని అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజు నువ్వు పాపంలో ఉండొచ్చు, ఈ రోజు నువ్వు అవిధేయతగా చూపిస్తుండొచ్చు, ఈ రోజు నువ్వు అక్రమమైన మార్గములో దుష్కార్యాలు చేస్తూ ఉండొచ్చు, ఈ రోజు నువ్వు తాగుడికి బానిస అవ్వచ్చు, ఈ రోజు నువ్వు వ్యభిచారానికి బానిస అయి ఉండొచ్చు, ఇంకా వేరే ఏ విషయాలకైనా నువ్వు బానిస అయి ఉండొచ్చు. కానీ దేవుడు ఈ రోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అందుకనే ఈ సువార్త నీకు వినిపించబడుతుంది. నీలో ఉన్నటువంటి ప్రతి బంధకాల్ని తెంచివేయగలిగే సామర్థ్యము, శక్తి కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎటువంటి విషయాలైనా, ఎటువంటి బంధకాలైనా తెంచివేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన భూలోకంలో ఉన్నప్పుడు, భూమి మీద సంచరించినప్పుడు అనేకమైనటువంటి అనేకమైన రోగాల్ని స్వస్థపరిచినటువంటి దేవుడు, అనేకమైన దెయ్యాలను వెళ్ళగొట్టినటువంటి దేవుడు. ఆయన నిలబడినప్పుడు దెయ్యాలు గజగజ వణికాయి. ఆయన చూసినప్పుడు ఎందుకు మా సమయం ఇంకా రాకముందే నువ్వు ఎందుకు వచ్చావని ప్రశ్న వేసాయి. దేవుని కుమారుడా అని ఎలుగెత్తి చాటయ్యే దెయ్యాలు. కనుక ఈరోజు జాగ్రత్త పడండి. ఈరోజు వింటున్నటువంటి సువార్తని మీరు అంగీకరించండి, ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్తాం అన్నటువంటి ఆలోచన, ఈ దేహాన్ని విడిచిపెడుతూనే నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అన్నటువంటి ఆలోచన మనం అందరం కలిగి ఉండాలి. ఇంత విశ్వాసము, ఇంత భక్తి భావాలు చూపిస్తున్నటువంటి మనము నరకానికి పోకూడదన్నదే దేవుని యొక్క ఉద్దేశం. నరకం మన కొరకు చేయలేదు దేవుడు. నరకము మరి సాతాను వాని యొక్క అనుచరుల కొరకు సృష్టించబడింది, మరి మన కొరకు సృష్టించబడింది. కేవలం పరలోక రాజ్యం, ఆయనతో యుగ యుగాలు నిత్యము జీవించాలన్నది దేవుని యొక్క కోరిక. ఎందుకంటే సృష్టినంతా దేవుడు మాట చేత చేసినా ఆయన మానవుడిని మాత్రం మట్టితో చేసి తన ఊపిరిని మానవుడిలో వేసాడు. అలాగనే తన పోలికలో, తన స్వారూప్యంలో మానవుడిని చేశాడు. కనుక మానవుడు దేవునితో ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనం ఈ లోకంలో సాతాను మాటలు వింటూ, సాతాను క్రియలు చేస్తూ దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను కోల్పోయి మనం దూరం అయిపోయినాం. ఈ రోజు మీకు ఒక మంచి అవకాశం. వింటున్నటువంటి మీరు పెడచెవి పెట్టక, వింటున్నటువంటి మీరు ఈ యొక్క వార్తను త్రోసివేయక ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. వాక్యంలో రాయబడింది, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఏంటంటే, ఎవరైతే మరి ఈ యొక్క నీతిమంతుడు, ఈ యొక్క మరి సత్యవంతుడైనటువంటి దేవుని దగ్గరికి వచ్చి వారి పాపములు కానీ ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. లోకాన్ని తీర్పు తీర్చడానికి
చేయడానికి ఆయన రాలేదు, కానీ లోకాన్ని తన కుమారుడు ద్వారా రక్షించుకోవడానికి ఆయన లోకంలోనికి తన కుమారుడిని పంపించున్నాడు. ప్రియులారా, కనుక దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు మేము మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం, ఈ యొక్క వార్తను విని నిర్లక్ష్యము చేయొద్దండి. ఎవరైతే ఈ వార్తను విని తన హృదయంలో విశ్వసించి నోటితో కానీ ఒప్పుకున్నట్లయితే వాళ్ళు రక్షించబడతారని లేఖనాలు సెలవిస్తుంది. కనుక యేసు క్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు, లోకరక్షకుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన పరిశుద్ధమైన రక్తం చిందించబడింది నీ కొరకు నా కొరకే. అయితే లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్లగా ఆయన వచ్చి తన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేశాడు. మరణాన్ని జయించి లేచినటువంటి మృత్యుంజయుడు ఆయనే. కనుక ఈరోజు ఆలోచన చేసి మీరు మీ యొక్క నిర్ణయాన్ని, మీ చిన్న ప్రార్థన, మీ యొక్క నిర్ణయాన్ని మీ హృదయంలో ఎవరి దగ్గర మీరు వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీరున్న చోటుని మీ హృదయంలో చిన్న ప్రార్థన చేయొచ్చు. యేసయ్యా, నన్ను క్షమించు, నేను పాపినని ఒప్పుకుంటున్నానయ్యా, నా పాపాలు నువ్వు క్షమించగలవని సామర్థ్యము కలిగినటువంటి దేవుడని నేను ఒప్పుకుంటున్నా. నీ పరిశుద్ధమైన రక్తముతో నా పాపాలని తుడిచండి అయ్యా, కడగండి అయ్యా అని మీరు ప్రార్థన చేసినట్లయితే ఈరోజు మీకు రక్షణ అనుగ్రహించబడుతుంది. దేవుడి వాక్యాన్ని మీ అందరి వినికిడిలో ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. అద్భుతమైన సువార్త వర్తమానాన్ని తెలియజేసినటువంటి యాని నీలిమా సిస్టర్ గారికి మన గాడ్స్ వే పరిచర్య తరపున వందనాలండి. నిజమే ప్రియులారా, మనం పాపంలో చనిపోతే నిత్య నరకానికి వెళ్తాము. యేసును తెలుసుకొని యేసులో చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాము. కనుక ఈరోజు మన పాపముల నుండి రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఈ సత్యాన్ని మేము ఆయా ప్రాంతాల్లో తెలియజేస్తున్నాం. మేము కూడా మీకు తెలియజేశాం. మీరు యేసు ప్రభు గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే దేవుని మాటలు వినండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. పర్ణలత సిస్టర్ గారు కూడా ఉన్నారు, కొన్ని సువార్త మాటలు సాక్ష్యం చెప్తారు. వినాలని ప్రేమతో తెలియజేస్తూ అక్కగారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవుని మాటలు వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. కనుక శ్రద్ధతో వినండి, దేవుని దీవెనలు పొందండి. అక్క వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ దేవుని సన్నిధిలో ఈరోజు సువార్త పరిచర్యలో భాగంగా మన ప్రాంతానికి వచ్చారండి. వారి జీవితాల్లో యేసుప్రభు ఎన్నో మేలులు, ఉపకారాలు చేశాడు. వారు దేవుని కోసం సాక్షులుగా ఉన్నారు. కొద్ది మాటలు మీకు తెలియజేస్తారు, మీరు వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ శుభములు. వెలిగండ్ల అనే గ్రామము ఈ మండలంలో ఒక చిన్న గ్రామం, ఈ రాష్ట్రంలో అతి చిన్న గ్రామం, ఈ దేశంలో ఇంకా చిన్న గ్రామం, ఈ ప్రపంచంలో చూసినప్పుడు ఒక చిన్న ఆవగింజ వంటిది కదా. కానీ అట్లాంటి ఈ గ్రామాన్ని దేవుడు చూశాడు. దేవుడు అంటున్నాడు కదా ఒక మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవం పొందుతారు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నారు. అలాగే మరి ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఈ ప్రపంచానికి ఈ గ్రామం తెలియకపోవచ్చు, ఈ దేశానికి ఈ గ్రామం తెలియకపోవచ్చు, బహుశా ఈ రాష్ట్రానికి కూడా ఈ గ్రామం తెలియకపోవచ్చు, ఈ మండలానికి కాస్తో కూస్తో తెలుసుండొచ్చు. కానీ దేవుడు ఈ యొక్క గ్రామాన్ని చూశాడు. దేవుడు ఈ గ్రామాన్ని చాలా ప్రేమించాడు. అందుకే మీ వద్దకు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీ ఇళ్ళ వద్దకు ఈ గొప్ప శుభవర్తమానాన్ని అందచేయడానికి మమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వచ్చారు. మీరు అనుకోవచ్చు మాకేం పని పాట లేకుండా మేము ఇక్కడికి వచ్చామని. కాదండి, మేము మా పనులు మానుకొని నశించిపోతున్న మీ అందరి కొరకు మరి దేవుని ప్రేమను మేము చాటి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాం. ఇప్పుడే సిస్టర్ గారు చెప్పినట్లు చాలా గొప్ప మాటలు మనం విని ఉన్నాం కదా. దానిని బట్టి మీకు నిత్య జీవితం కావాలి అని అంటే యేసుప్రభు ఒక్కడే మార్గము. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు నేనే మార్గాన్ని అని. నేనే మార్గాన్ని అంటే ఇంకొక వేరే మార్గం లేదు. నేనే సత్యాన్ని అని అంటే ఆయనలోనే సత్యం ఉంది. ఏమిటా సత్యము? నిత్య జీవం ఇచ్చేది ఆయనే. ఎందుకంటే ఆయన నిత్య జీవపు దాత అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉందన్నమాట. సో వెలిగండే గ్రామ ప్రజలారా, మీ అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నారు.
మీ అందరి కొరకు ఈ గొప్ప శుభవర్తమానాన్ని తీసుకొని వస్తూ ఉంటున్నారు. కాబట్టి మేము చెప్పే ఈ మాటలు దయచేసి వినండి. ఎవరిని ఇక్కడ మేము బలవంతం చేయట్లేదు, కానీ ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేస్తేనే ఏదైనా కూడా మనకి గ్రహింపు వస్తుంది. గ్రహింపు వచ్చినప్పుడు మరి మనము సత్యంలోనికి వెళ్ళగలుగుతాము. కాబట్టి ఈ మాటలు విన్న మీ అందరూ కూడా ఒకసారి యేసు ప్రభుని తెలుసుకోవాలని, ఒక ఆలోచన చేయాలని మరి మేము కోరుకుంటున్నాము హృదయపూర్వకంగా. దేవుడు ఈ చిన్న మాటలను దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ సిస్టర్. అద్భుతమైన దేవుని మాటలు ప్రకటించినందుకు యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని ప్రజలారా గమనించండి, యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి, కులాన్ని స్థాపించడానికి లోకానికి రాలేదండి, సత్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి స్థానిక దైవ సేవకులు ప్రతాపయ్య గారు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ గారు కొద్ది మాటలు సువార్త గురించి సాక్ష్యాన్ని కొంచెం చెప్తారు, మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సర్వలోకముకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని మాట ద్వారా, పౌలు గారి మాట ద్వారా అందరూ వచ్చి మరి ఎంతో దూరం నుంచి 1000 ప్రయాసాలకు వచ్చి వాళ్ళు ఎంతైనా మనం రుణపడి ఉన్నాం వాళ్ళకి. అయితే ఒక మాట, అసతోమ సర్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతాంగమయ. అంటే తమసోమ సర్గమయ అంటే చీకటిలోంచి వెలుగులోకి, మృత్యోన్మ అమృతాంగమయ అంటే మరణం నుంచి జీవంలోకి. అదేవిధంగా మరి యేసు ప్రభువే మరి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవరు దేవుని యొద్దకు చేరుకోలేరు. నేనే అంటున్నాడు. ఇంకెవరు అటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు. నేనే, వేరొకరు ఉన్నారు అంటలేదు. కాబట్టి మరి ఆయన ఎంతో జాలి, దయ, కరుణ గలవాడు. మరి వ్యభిచారంలో పట్టుబడిన ఆ స్త్రీని ఆయన మరి అందరూ రాళ్లతో కొట్టడానికి వస్తే ఆయన క్షమించాడు. అమ్మా, ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు అన్నాడు కదా. మరి మీలో పాపం చేయని వాళ్ళు ఆమె మీద రాయి వేయమన్నాడు. అలాగే నాలో పాపం ఉందని మీరు నిరూపించగలరా అని ఆయన ఛాలెంజ్ చేశాడు యేసు ప్రభు. నాలో పాపం ఉందని మీరు నిరూపించగలరా? అదేవిధంగా మీలో పాపం లేదని లేని వాళ్ళు రాయేయమన్నాడు. అంటే గొప్ప ఆ యొక్క మాటలు, ఎంతో గొప్ప మాటలు అవి మనకెంతైనా స్ఫూర్తిదాయకం. నేను తప్ప వేరొక దేవుడు లేడని కూడా చెప్తున్నాడు. యేసు ప్రభు ఒక్కడే మరి లోకమును ఎంతో ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి మరి నాయన మరి ఎంతో ప్రేమించాడు మనందరినీ, లోకంలో వాళ్ళందరినీ ప్రేమించాడు. కాబట్టి మనం ఎంతైనా మనం చనిపోతే మనం ఎలాగా మన్నైనది వెనకటికి మరలా మొన్నైపోవని ఉంది బైబిల్లో. మనం చనిపోతే మరి మన శరీరము ఇక్కడ ఉండిపోతుంది, ఆత్మ వేరైపోయి మరి దేవుని ఎవరైతే మనకు ఆత్మ దయచేసాడో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. అంటే మనం ఈ లోకంలో మనం ఏం చేయాలి? నమ్మి బాప్తిసం పొందిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధింపబడను. మరి అక్కడ యుగయుగాలు మరి అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి ఆ అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే ఈరోజే మరి నీ మారు మనసు పొంది మరి దేవుడిని మరి నీ సొంత రక్షకుడిగా అంగీకరించి మరి ఆ పరలోకానికి వెళ్ళడానికి నువ్వు ఒక మార్గం తెలుసుకోమని మరి ఈ స్వార్థ ద్వారా నేను మెసేజ్ ఇస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు ఈ ప్రాంతాన్ని రక్షించి కాపాడును గాక. ఆమేన్. ఆ పట్టణములో గొర్రె పిల్లై దీపమై వెలుగును. ఆ పట్టణములో గొర్రె పిల్లై దీపమై వెలుగును. తేజోవాసుల నిత్య స్వాస్థ్యం
సంతోషకరమాయెను. ఆ పట్టణమే సర్వభూమికి సంతోషకరమాయెను.